Welcome to our channel. In this lesson number 1 on the topic boats and streams. Now we are going to learn introduction and also some of the important formulas. If you preparing for any competitive exam, the chapter weightage is 1 to 2 marks. మరి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళినా సరే బోట్స్ అండ్ స్ట్రీమ్స్ నుండి 1 నుండి 2 క్వశ్చన్లు వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి ఇక్కడ. ఓకే, సో టైమ్ అండ్ డిస్టెన్స్ టాపిక్ పర్ఫెక్ట్గా ఉంటే బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అనే టాపిక్ని ఈజీగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి. 4 ఫార్ములాస్ ఉంటాయండి. ఆ 4 ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే చాలు, ఆల్మోస్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్లో ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తామో యాజ్ ఈజ్గా సాల్వ్ చేసుకుంటూ వెళ్తామండి. ఓకే, సో టైమ్ అండ్ డిస్టెన్స్ బేసిక్స్ పర్ఫెక్ట్గా ఉన్నారనుకోండి, బోట్స్ అండ్ స్ట్రీమ్స్ ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, సో బోట్స్ అండ్ స్ట్రీమ్కి సంబంధించిన ఫండమెంటల్స్ ఒకసారి చెక్ చేద్దామండి ఇక్కడ మనం. ఓకే, సో బోట్ అండ్ స్ట్రీమ్. సో స్ట్రీమ్ అంటే ప్రవాహము అని మీనింగ్ ఇక్కడ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ స్టిల్ వాటర్ అండి. ఇక్కడ స్టిల్ వాటర్లో ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ స్టిల్ వాటర్ ఉంది అనుకుందామండి. ఇక్కడ ఈ స్టిల్ వాటర్లో బోట్ స్పీడ్ ఫర్ ఎగ్జాంపుల్ x km/h అనుకుందామండి. ఓకే, స్టిల్ వాటర్లో బోట్ స్పీడ్ ఎంత అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ x km/h అనుకుందామండి ఇక్కడ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టిల్ వాటర్లో బోట్ స్పీడ్ x km/h అనుకుందామండి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఫ్లో అవుతుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది అనుకుందాం. ఓకే, సో వాటర్ కానీ ఫ్లో అవుతుంటే వాటర్ యొక్క స్పీడ్ ఏమనుకుందామండి, ఫర్ ఎగ్జాంపుల్ y km/h అనుకుందామండి ఇక్కడ. అంటే స్టిల్ వాటర్లో బోట్ స్పీడ్ ఫర్ ఎగ్జాంపుల్ x km/h అనుకుంటే వాటర్ కానీ ఫ్లో అవుతుంటే ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ స్పీడ్ ఏమనుకుందామండి, y km/h అనుకుందామండి ఇక్కడ మనం. ఓకే, ఓకే, సో వాటర్ కానీ ఈ డైరెక్షన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అనుకోండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బోట్ కూడా సేమ్ డైరెక్షన్లో మూవ్ అయితే, ఓకే, సో బోట్ కూడా సేమ్ డైరెక్షన్లో మూవ్ అయితే సో దాన్ని ఏమంటామంటే డౌన్ స్ట్రీమ్ అంటామండి మనం ఇక్కడ. ఓకే, వాటర్ డైరెక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైడ్ ఉంది అనుకోండి, బోట్ కూడా ఇదే డైరెక్షన్లో సేమ్ డైరెక్షన్లో వెళ్తూ ఉంటే సో దాన్ని మనం ఏమంటామండి, సో డౌన్ స్ట్రీమ్ అంటామండి. ఓకే, ఆ డైరెక్షన్ మనం ఏమంటాం ఇక్కడ డౌన్ స్ట్రీమ్ అంటాం. సో బోటు అండ్ వాటర్ సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంటే సో దాన్ని ఏమంటామని మనం ఇక్కడ డౌన్ స్ట్రీమ్ అంటాం ఇక్కడ మనకి. ఓకే, సో డౌన్ స్ట్రీమ్ని యూ తోటి ఇండికేట్ చేస్తామండి. డౌన్ స్ట్రీమ్ని మనం యూతో ఇండికేట్ చేస్తామండి. అంటే సో ఒకసారి చెక్ చేయండి అండి. సో వాటర్ ఫ్లో అవుతుంది అనుకోండి, వాటర్తో పాటు కూడా బోట్ కూడా సేమ్ డైరెక్షన్లో వెళ్తూ ఉంటే సో బోట్ అనేది ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటుందండి. ఎందుకంటే వాటర్ ఫ్లో కూడా యాడ్ అవుతుంది కాబట్టి సో బోట్ అనేది ఇంకా ఫాస్ట్గా వెళ్తుంటుందండి. అంటే సో ఫార్ములా ఏంటంటే యూ మీన్స్ డౌన్ స్ట్రీమ్. యూ ఈజ్ ఈక్వల్ టు బోట్ స్పీడ్ ప్లస్ అండ్ వాటర్ స్పీడ్. Boat x means boat speed and y means water speed. Okay, u is equal to x plus y. ఓకే, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. డౌన్ స్ట్రీమ్ యొక్క ఫార్ములా ఏంటి, u is equal to x plus y. ఓకే, అంటే వాటర్ అండ్ బోట్ సేమ్ డైరెక్షన్లో వెళ్తే డౌన్ స్ట్రీమ్ అంటాం. డౌన్ స్ట్రీమ్ యొక్క ఫార్ములా ఏంటంటే ఇక్కడ u is equal to x plus y. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఈ డైరెక్షన్లో వెళ్తుంది అనుకోండి అండ్ బోట్ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తే సో దాన్ని ఏమంటామంటే మనం అప్ స్ట్రీమ్ అంటామండి ఇక్కడ మనం. ఓకే, సో ఏమంటాం అప్ స్ట్రీమ్. అప్ స్ట్రీమ్ని మనం వీతో ఇండికేట్ చేస్తామండి. అప్ స్ట్రీమ్ని మనం దేంతో ఇండికేట్ చేస్తాం, ఇక్కడ వీతోటి ఇండికేట్ చేస్తామండి. ఓకే, సో అప్ స్ట్రీమ్ యొక్క ఫార్ములా ఏంటంటే బోట్ స్పీడ్ మైనస్ వాటర్ స్పీడ్. ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది కాబట్టి సో అంటే వాటర్ ఇలా ఫ్లో అవుతుంది అనుకోండి ఈ డైరెక్షన్లో అండ్ బోట్ ఆపోజిట్ డైరెక్షన్లో వస్తే బోట్ అనేది కష్టంగా వస్తుందండి. ఎందుకంటే వాటర్ ఇలా ఫ్లో అవుతుంది కదా, అండ్ ఆపోజిట్లో రావడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకని ఇక్కడ మైనస్ యూజ్ చేస్తామండి ఇక్కడ మనం. ఓకే, దెన్ అప్ స్ట్రీమ్ అంటే వీతో ఇండికేట్ చేస్తాం. ఓకే, అప్ స్ట్రీమ్ యొక్క ఫార్ములా ఏంటంటే v ఈజ్ ఈక్వల్ టు x మైనస్ y. ఓకే, డౌన్ స్ట్రీమ్ యొక్క ఫార్ములా ఏంటంటే u ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ y. ఈ 2 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఈ 2 ఫార్ములాస్తో పాటు ఇంకో 2 ఫార్ములాస్ ఉంటాయండి, అవి కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ 2 ఫార్ములాస్ చెక్ చేద్దాం ఇక్కడ మనము. ద స్పీడ్ ఆఫ్ ద బోట్ మ్యాన్ ఆర్ బోట్. ఓకే, సేమ్ మీనింగ్ అండి. సో ద స్పీడ్ ఆఫ్ ద బోట్ అన్న బోట్ మ్యాన్ అన్న కూడా సేమ్ మీనింగ్ అండి ఇక్కడ. ఓకే, సెకండ్ ఫార్ములా స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్.
ఓకే, అంటే వాటర్ స్పీడ్ ఇక్కడ మనకి. అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, డౌన్ స్ట్రీమ్ని ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం, అండ్ అప్ స్ట్రీమ్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం అండి ఇక్కడ మనం. ఓకే, అంటే ఈక్వేషన్ నెంబర్ 1ని ఈక్వేషన్ నెంబర్ 2ని సాల్వ్ చేసామనుకోండి, ఓకే, ఈ 2 ఫార్ములాస్ వస్తాయి మనకి ఇక్కడ. ఓకే, సో ఇది సొల్యూషన్ మనకి పెద్ద అవసరం లేదండి, ఇక్కడ మనకి డైరెక్ట్ ఫార్ములాస్ చెప్తాను, ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే చాలండి. ఈ సొల్యూషన్ మొత్తం సాల్వ్ చేస్తే మనకి మార్క్స్ రావు. ఓకే, సో డైరెక్ట్ ఫార్ములాస్ చెప్తాను, ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి చాలంతే. ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 1ని ఈక్వేషన్ నెంబర్ 2ని సాల్వ్ చేసామనుకోండి, స్పీడ్ ఆఫ్ ద బోట్ మ్యాన్ ఆర్ బోట్ ఒక ఫార్ములా ఏంటంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డౌన్ స్ట్రీమ్ ప్లస్ అప్ స్ట్రీమ్ బై 2 అండి. ఓకే, ద స్పీడ్ ఆఫ్ ద ప్రాబ్లంలో కానీ మీకు స్పీడ్ ఆఫ్ ద బోట్ మ్యాన్ అన్న బోట్ అన్నా కూడా సో ఈ ఫార్ములా యూజ్ చేయండి ఇక్కడ. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ అంటే డౌన్ స్ట్రీమ్ ప్లస్ అప్ స్ట్రీమ్ బై 2, ఇది గుర్తుపెట్టుకుంటే చాలండి ఇక్కడ. ఓకే, సేమ్ యాజ్ ఇస్. నెక్స్ట్ వన్, స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ కి ఫార్మ్ ఏంటంటే y ఈజ్ ఈక్వల్ టు డౌన్ స్ట్రీమ్ మైనస్ అప్ స్ట్రీమ్ బై 2 అండి. ఓకే, డౌన్ స్ట్రీమ్ మైనస్ అప్ స్ట్రీమ్ బై 2. ఓకే, సో ఈ 4 ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే చాలండి, ఈ 4 ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే చాలు. సో చాప్టర్ మొత్తం ఈజీగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి ఇక్కడ. ఓకే, 4 ఫార్ములాస్. సో డౌన్ స్ట్రీమ్, అప్ స్ట్రీమ్, సో స్పీడ్ ఆఫ్ ద బోట్ మ్యాన్ అండ్ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్. ఓకే, ఈ 4 ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే చాలండి, చాప్టర్ని ఈజీగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే, సో కొన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దామండి ఇక్కడ మనం. ఓకే, ఫస్ట్ ప్రాబ్లమ్ చెక్ చేద్దామండి ఇక్కడ. ఎ మ్యాన్ గో 30 km/h అప్ స్ట్రీమ్ అండ్ 34 km/h డౌన్ స్ట్రీమ్. ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ అండ్ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్. ఓకే, సో ప్రాబ్లమ్ని కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్గా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి. ఐ థింక్ 3rd ఫార్ములా 4th ఫార్ములా అప్లై చేస్తే చాలండి, ప్రాబ్లమ్ ఈజీగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇక్కడ. ఓకే, సో ప్రాబ్లమ్ చెక్ చేయండి ఇక్కడ. స్పీడ్ ఆఫ్ ద బోట్ అండి. సో స్పీడ్ ఆఫ్ ద బోట్కి ఫార్ములా ఏంటండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డౌన్ స్ట్రీమ్ ప్లస్ అప్ స్ట్రీమ్ బై 2. డౌన్ స్ట్రీమ్ ప్లస్ అప్ స్ట్రీమ్ బై 2. సో డౌన్ స్ట్రీమ్ ఎంత ఇచ్చారండి ఇక్కడ 34 అండ్ అప్ స్ట్రీమ్ ఎంత ఇచ్చారు ఇక్కడ 30/2, then is equal to, okay, so 34 plus 30 64/2 is equal to 32 km/h. Okay, 32 km/h. Okay, so speed of the boat ఎంతండి ఇక్కడ 32 km/h. ఓకే, 3rd ఫార్ములా అప్లై చేశాను. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అన్నాడు. స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ కి ఫార్ములా ఏంటండి, y ఈజ్ ఈక్వల్ టు డౌన్ స్ట్రీమ్ మైనస్ అప్ స్ట్రీమ్ బై 2. ఓకే, డౌన్ స్ట్రీమ్ మైనస్ అప్ స్ట్రీమ్ బై 2 అన్నాడండి. సో డౌన్ స్ట్రీమ్ ఎంత ఇక్కడ 34, అప్ స్ట్రీమ్ ఎంత 30/2 ఈజ్ ఈక్వల్ టు 4/2 ఈజ్ ఈక్వల్ టు 2 km/h ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అండి. ఓకే, అండ్ 4th ఫార్ములా అప్లై చేస్తారండి, ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇక్కడ మనం. సో మీకు చెప్పడానికి ఇక్కడ 2 స్టెప్స్ యూజ్ చేశాను కానీ అండి, ప్రాబ్లం చూడగానే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇక్కడ మనకి. అంటే ఫార్ములాస్ బై హార్ట్ చేసి ఉంటే మనం ఇక్కడ. ఓకే, ద స్పీడ్ ఆఫ్ ద బోట్ మనకు తెలిసి ఫార్ములా ఏంటి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డౌన్ స్ట్రీమ్ ప్లస్ అప్ స్ట్రీమ్ బై 2. అంటే సో ఇక్కడే క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా, 34 plus 30 64/2 అంటే ఎంతండి 32 km/h. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈస్ 34 minus 30 4/2 ఎంత 2 km/h. సో వీటి కోసం పెన్ను పేపర్ అవసరం అండి, నో, వితౌట్ పెన్తో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి. బట్ కొంచెం క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే చాలంతే ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఏ బోట్ రన్నింగ్ ఇన్ ఎ డౌన్ స్ట్రీమ్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 30 kilometers in 2 hours. While coming back to the boat takes 6 hours to cover the same distance. What is the speed of the boat in km/h? Okay, so what is the speed of the boat in km/h? Okay, so problem ni మీరు కొంచెం క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్ గా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చండి. ఓకే, ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు ఇక్కడ ఫైండ్ అవుట్ చేయండి ఒకసారి. డౌన్ స్ట్రీమ్ అని ఇచ్చాడు ఇక్కడ. సో డౌన్ స్ట్రీమ్ ఎంత ఇచ్చాడు ఇక్కడ మనకి అంటే ఎక్స్ ప్లస్ వై. ఓకే, సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు అంటే సో డౌన్ స్ట్రీమ్ కి ఫార్ములా ఏంటంటే ఇక్కడ ఎక్స్ ప్లస్ వై. ఇది స్పీడ్ అండి, అంటే స్పీడ్ ఫార్ములా ఏంటి ఇక్కడ డిస్టెన్స్ బై టైం. ఓకే, స్పీడ్ ఫార్ములా ఏంటండి డిస్టెన్స్ బై టైం. సో డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు ఇక్కడ 30 అండ్ టైం ఎంత ఇచ్చాడు ఇక్కడ 2 hours ఇచ్చాడు.
ఓకే, సో టైం ఎంత ఇచ్చాడంటే 2 hours ఇచ్చాడు, అంటే 15 కిలోమీటర్ పర్ అవర్. 2 1s 2 15s. ఓకే, 15 కిలోమీటర్ పర్ అవర్. సో ఇక డౌన్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ ఎంత అండి? 15 కిలోమీటర్ పర్ అవర్. ఓకే, నెక్స్ట్ సేమ్ యాజ్ ఇస్ అప్ స్ట్రీమ్ ఎంత ఇచ్చారండి ఇక్కడ? సో అప్ స్ట్రీమ్ ఇస్ ఈ ఫార్ములా, అప్ స్ట్రీమ్ కి ఫార్ములా ఏంటండి? ఎక్స్ మైనస్ వై అంటే 30/, సేమ్ డిస్టెన్స్ అన్నాడు కదా ఇక్కడ, ప్రాబ్లం ఏమన్నాడు? సేమ్ డిస్టెన్స్ అన్నాడు, అంటే 30/6. 30/6 ఇస్ ఈక్వల్ టు 5 కిలోమీటర్ పర్ అవర్. 6 1s 6 5s. ఓకే, 5 కిలోమీటర్ పర్ అవర్. సో అప్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ ఎంత అండి? 5 కిలోమీటర్ పర్ అవర్. ఓకే, ప్రాబ్లంలో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఇక్కడ? వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ కిలోమీటర్ పర్ అవర్ అన్నాడు. బోట్ యొక్క స్పీడ్ మనం ఫైండ్ అవుట్ చేస్తే చాలండి ఇక్కడ మనకి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్ స్ట్రీమ్ ఎంత? ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ కిలోమీటర్స్? 15 కిలోమీటర్ పర్ అవర్. నెక్స్ట్ అప్ స్ట్రీమ్ ఎంత? ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 5 కిలోమీటర్ పర్ అవర్. ఓకే, సో ప్లస్ కి మైనస్ కి క్యాన్సిల్, దెన్ 2x is equal to 20. 2x is equal to 20. Then x is equal to how much అండి? 10 కిలోమీటర్ పర్ అవర్. 10 కిలోమీటర్ పర్ అవర్. సో బోట్ యొక్క స్పీడ్ ఎంత అండి ఇక్కడ? 10 కిలోమీటర్ పర్ అవర్. ఈ ప్రాబ్లం ఎన్ని స్టెప్స్ చేయాల్సిన అవసరం లేదు. సో ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇక్కడ మనకి, ఎందుకంటే స్పీడ్ ఫార్ములా మనకు తెలుసు ఇక్కడ. ఓకే, డిస్టెన్స్ బై టైమ్ అని. ఫస్ట్ డిస్టెన్స్ ఎంత ఇచ్చారండి? 30 కిలోమీటర్ ఇచ్చారు, అండ్ టైం ఎంత ఇచ్చాడు? 2 hours. దెన్ 15 కిలోమీటర్ పర్ అవర్ అన్నాడు. సేమ్ డిస్టెన్స్ అన్నాడు 30/6 ఎంత? దెన్ ఈజ్ ఈక్వల్ టు 15 + 5/2 ఈజ్ ఈక్వల్ టు 10 కిలోమీటర్ పర్ అవర్. ఓకే, అంటే జస్ట్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో సింగిల్ స్టెప్ లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఆర్ వితౌట్ పెన్ తో ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చండి. అంటే సో మోర్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే మనం ప్రాబ్లమ్స్ అన్ని ఈజీగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం అండి. ఏ బోట్ రన్నింగ్ డౌన్ స్ట్రీమ్ covers a distance of 16 kilometers in 2 hours, while for covers the same distance upstream if takes 4 hours. Find boat speed అన్నాడు. ఫైండ్ బోట్ స్పీడ్. ఆల్రెడీ ఇలాంటి ప్రాబ్లం ప్రీవియస్గా సాల్వ్ చేస్తున్నాం మనం ఇక్కడ. ఓకే, ఐ థింక్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో వితౌట్ పెన్ తో ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయడానికి పెన్ యూజ్ చేస్తాను ఇక్కడ నేను. ఓకే, సో డౌన్ స్ట్రీమ్ ఎంత ఇచ్చారండి ఇక్కడ? డౌన్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ ని ఫైండ్ అవుట్ చేద్దామండి. స్పీడ్ ఫార్ములా ఏంటండి? డిస్టెన్స్ బై టైం. సో డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు ఇక్కడ? 16 కిలోమీటర్స్, అండ్ టైం ఎంత ఇచ్చాడు ఇక్కడ? 2 hours ఇచ్చాడు. దెన్ ఈజ్ ఈక్వల్ టు 8 కిలోమీటర్ పర్ అవర్. ఓకే, 8 కిలోమీటర్ పర్ అవర్. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అప్ స్ట్రీమ్ చూద్దాం ఒకసారి. సో అప్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు, సో సేమ్ డిస్టెన్స్ కదా, 16 by in how many hours? 4 hours. Then 4 1s 4 4s 16. Then 4 kilometer per hour. ఓకే, సో మొత్తం అన్ని రాయొద్దండి, జస్ట్ ఇది మాత్రమే చెక్ చేయండి ఇక్కడ మనకి. దెన్ 8 + 4/2 ఈజ్ ఈక్వల్ టు 12/2 ఈజ్ ఈక్వల్ టు 6 కిలోమీటర్ పర్ అవర్. ఓకే, సో బోట్ స్పీడ్ ఇస్ హౌ మచ్? 6 కిలోమీటర్ పర్ అవర్. జస్ట్ ప్రాబ్లమ్ని క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్గా వితౌట్ పెన్తో ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. ఓకే, సో ప్రాబ్లంలో డౌన్ స్ట్రీమ్ ఫైండ్ అవుట్ చేద్దాం మనం ఇక్కడ. సో డౌన్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ ఎంత? 8 కిలోమీటర్ పర్ అవర్. ఓకే, అప్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ ఎంత? 4 కిలోమీటర్ పర్ అవర్. ఓకే, బోట్ స్పీడ్ యొక్క కనుక్కోవాలి అక్కడ, బోట్ స్పీడ్ కనుక్కోవాలి మనం. అంటే 8 + 4 12. 12/2 ఈజ్ ఈక్వల్ టు 6 కిలోమీటర్ పర్ అవర్. వితౌట్ పెన్తో ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి. A man can swim 3 kilometers per hour in still water. If the velocity of the stream be 2 kilometers per hour, the time taken by him to swim to a place 10 kilometers upstream and back is. Okay, so problem ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్గా సాల్వ్ చేద్దామండి ఇక్కడ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం నుంచి ఇన్ఫర్మేషన్ చెక్ చేద్దామండి ఇక్కడ మనము. ఓకే, సో ప్రాబ్లం ఏమి ఇచ్చాడు? మ్యాన్ స్పీడ్ ఇచ్చాడు అక్కడ. సో మ్యాన్ స్పీడ్ ఎంత అంటే ఇక్కడ 3 కిలోమీటర్ పర్ అవర్. 3 కిలోమీటర్ పర్ అవర్. నెక్స్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు ఇక్కడ? వెలాసిటీ ఆఫ్ ద స్ట్రీమ్ అన్నాడు. అంటే వెలాసిటీ అంటే మీనింగ్ ఏంటండి? స్పీడ్ అనే మీనింగే కదా. సో స్ట్రీమ్, సో వెలాసిటీ ఆఫ్ ద స్ట్రీమ్ స్పీడ్ ఎంత? 2 కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చాడు. అండ్ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు ఇక్కడ? 10 కిలోమీటర్స్ ఇచ్చాడు ఇక్కడ. ఓకే, సో 10 కిలోమీటర్ ఇచ్చాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్ స్ట్రీమ్ చూద్దామండి ఒకసారి మనం ఇక్కడ. అప్ స్ట్రీమ్,
సో అప్స్ట్రీమ్ యొక్క ఫార్ములా అంటే x మైనస్ వై అంటే సో 3 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 1 కిలోమీటర్ పర్ అవర్. ఓకే, నెక్స్ట్ డౌన్ స్ట్రీమ్ చెక్ చేద్దాం ఇక్కడ మనం. డౌన్ స్ట్రీమ్, సో డౌన్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ వై అండ్ 3 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 5 కిలోమీటర్ పర్ అవర్. ఓకే, అంటే ప్రాబ్లంలో స్పీడ్ తెలుసు, మనకి డిస్టెన్స్ తెలుసు, అండ్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, టైమ్ని ఫైండ్ అవుట్ చేయాలి కదా. దెన్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ టైమ్, డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ బై స్పీడ్, ఇది అప్ స్ట్రీమ్ అండ్ అగైన్ డౌన్ స్ట్రీమ్, డిస్టెన్స్ బై స్పీడ్. ఓకే, సో ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఎంతండి 10 కిలోమీటర్స్ అండ్ స్పీడ్ ఎంత అప్ స్ట్రీమ్ 1 కిలోమీటర్ పర్ అవర్. నెక్స్ట్ సో డౌన్ స్ట్రీమ్ యొక్క డిస్టెన్స్ ఎంత, సేమ్ 10 కిలోమీటర్ అండ్ స్పీడ్ ఈస్ హౌ మచ్ 5 కిలోమీటర్ పర్ అవర్. ఓకే, సో ఎల్సిఎం ఎంత అవుతుంది ఇక్కడ 5 అవుతుంది. అంటే సో 50 ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 60/5 ఈజ్ ఈక్వల్ టు 12 అవర్స్ అవుతుందండి ఇక్కడ మనకి. ఓకే, సో ప్రాబ్లమ్ ఏం ఫైండ్ అవుట్ చేయడం ఇక్కడ మనకి, ద టైమ్ టేకెన్ బై హిమ్ అంటే టోటల్ హౌ మెనీ అవర్స్ అండి, 12 అవర్స్. ఓకే, ప్రాబ్లంలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమన్నాడు ఇక్కడ, మ్యాన్ స్పీడ్ ఈస్ 3 కిలోమీటర్ పర్ అవర్, స్ట్రీమ్ స్పీడ్ ఈస్ 2 కిలోమీటర్ పర్ అవర్ అండ్ డిస్టెన్స్ ఈస్ హౌ మచ్ 10 కిలోమీటర్స్. అప్ స్ట్రీమ్ యొక్క ఫార్ములా ఏంటండి, x మైనస్ వై 3 మైనస్ 2 1 కిలోమీటర్ పర్ అవర్. డౌన్ స్ట్రీమ్ యొక్క ఫార్ములా ఏంటండి, x ప్లస్ వై 3 ప్లస్ 2 5 కిలోమీటర్ పర్ అవర్. ఓకే, సో ఇక్కడ మనకి ప్రాబ్లంలో స్పీడ్ తెలుసు, డిస్టెన్స్ తెలుసు, అంటే టైంని మాత్రమే ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఇక్కడ టైం యొక్క ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ బై స్పీడ్. అంటే ఇది అప్ స్ట్రీమ్ అనుకుందాం, ఇది డౌన్ స్ట్రీమ్ అనుకుందాం ఇక్కడ. ఓకే, సో డిస్టెన్స్ ఎంత 10 కిలోమీటర్స్ అండ్ స్పీడ్ ఎంత, అప్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ 1 కిలోమీటర్ పర్ అవర్, సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, సో డౌన్ స్ట్రీమ్ 10 కిలోమీటర్స్ అండ్ స్పీడ్ ఈస్ 5 కిలోమీటర్ పర్ అవర్. దెన్ ఫైనల్ ఆన్సర్ ఈస్ 12 అవర్స్. అంటే ప్రాబ్లమ్ని మీరు కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్గా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ బోట్ ట్రావెల్స్ అప్ స్ట్రీమ్ ఫ్రమ్ B to A and downstream from A to B in 3 hours. If the speed of the boat in still water is 9 km per hour and the speed of the current is 3 km per hour, the distance between A and B is. ఓకే, సో ప్రాబ్లంలో డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసి సరిపోతుందండి ఇక్కడ మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లంలో ఏమేమి ఇచ్చాడు ఫైండ్ అవుట్ చేద్దామండి ఇక్కడ మనకి. ఓకే, సో ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు, ఇక్కడ టైం ఇచ్చాడు. ఓకే, సో టైం ఎంత, బోత్ 3 అవర్స్ అంటండి. ఓకే, బోత్ ఎంత A to B, B to A, ద టైం ఎంత అండి 3 అవర్స్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంలో బోట్ ఇన్ స్టిల్ వాటర్ అన్నాడు. బోట్ ఇన్ స్టిల్ వాటర్లో స్పీడ్ ఎంత అండి 9 కిలోమీటర్ పర్ అవర్. బోట్ ఇన్ స్టిల్ వాటర్లో స్పీడ్ ఎంత అండి 9 కిలోమీటర్ పర్ అవర్. నెక్స్ట్ కరెంట్ ఈజ్ 3 కిలోమీటర్ పర్ అవర్ అన్నాడు. కరెంట్ అంటే స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అండి, స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్. సో స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఎంత అండి 3 కిలోమీటర్ పర్ అవర్. ఓకే, సో 3 కిలోమీటర్ పర్ అవర్. సో ఫైండ్ అవుట్ ద డిస్టెన్స్ అండి, మన డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే చాలు ఇక్కడ మనకి. అంటే సో ప్రాబ్లంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో డౌన్ స్ట్రీమ్ కనుక్కుందాం అండ్ దెన్ అప్ స్ట్రీమ్ కనుక్కుందాం అండి ఇక్కడ మనం. ప్రాబ్లం ఫస్ట్ టైం కనుక్కుందాం డౌన్ స్ట్రీమ్ అండ్ అప్ స్ట్రీమ్ కనుక్కుందాం. ఓకే, సో డౌన్ స్ట్రీమ్ యొక్క ఫార్ములా ఏంటండి, x ప్లస్ వై అంటే సో 9 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 12. ఓకే, నెక్స్ట్ అప్ స్ట్రీమ్ యొక్క ఫార్ములా అండి x మైనస్ వై, 9 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 6. దెన్ 6 కిలోమీటర్ పర్ అవర్, 12 కిలోమీటర్ పర్ అవర్. ప్రాబ్లంలో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలండి, డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. దెన్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్, అప్ స్ట్రీమ్ అండ్ దెన్ డౌన్ స్ట్రీమ్. దెన్ ఈజ్ ఈక్వల్ టు సో టోటల్ టైం ఎంత అండి 3 అవర్స్. టోటల్ టైం ఎంత అండి 3 అవర్స్. ఓకే, సో డిస్టెన్స్ మనకు తెలియదు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ x అనుకుందాం. ఓకే, సో డౌన్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ ఎంత అండి 12 కిలోమీటర్ పర్ అవర్ అండ్ నెక్స్ట్ డిస్టెన్స్ మనకు తెలియదు కాబట్టి x అనుకుందాం. నెక్స్ట్ స్పీడ్ ఎంత అండి 6 కిలోమీటర్ పర్ అవర్. దెన్ ఈజ్ ఈక్వల్ టు 12 6 ఎల్సిఎం ఎంత అండి 12, దెన్ 2x ప్లస్ x, దెన్ 3 అవర్స్. ఓకే, సో 12 into 3 36. 36 is equal to 3x. 2x plus x, 3x. Then x is equal to 12 kilometers. The distance between A and B is how much? 12 kilometers. Okay, so problem ni meer koncham clear ga observe cheyandi, automatic problem solve cheskunటూ వెళ్ళొచ్చండి as is previous problem లాగే ఉంటుంది. Thank you for being here in my YouTube channel. Please subscribe.